పసిడి ప్రియులకి ఇది నిజంగా తీపి కబురని చెప్పాలి. బంగారం కొనాలి అనుకునే మహిళలకు శ్రావణ మాసం వేళ పండగ లాంటి వార్త వచ్చేసింది. ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఒక్కసారిగా కూడా నేలకు దిగొచ్చాయని చెప్పుకోవచ్చు. శ్రావణ మాసంలో పుత్తడి కొనుగోళ్లు జోరందుకునే సమయంలోనే రేట్లు దిగి రావటం విశేషం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వరుసగా రెండో రోజు కూడా పసిడి రేట్లు భారీగా పడిపోయాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గిపోతూ ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆభరణాలు చేయించుకోవడానికి సరైన సమయంగా కూడా భావిస్తూ ఉన్నారు. ఈ రోజు ఆగస్టు 14వ తేదీన హైదరాబాద్ మార్కెట్ లో పసిడి ధరలు బాగా తగ్గడం కనిపిస్తోంది. శుక్రవారం నాటి ట్రేడింగ్ లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ మనం ఒకసారి చూస్తే 1,52,890 వద్ద నమోదైంది. గురువారంతో పోల్చి చూస్తే ఈ ధర 710 రూపాయల మేర తగ్గింది. అంతకు ముందు రోజు గురువారం కూడా పసిడి ధర ఏకంగా 1,260 వరకు పడిపోయింది. ఇలా రెండు రోజుల్లోనే ₹1,000 పసిడి ధర తగ్గడం మార్కెట్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వరుస పతనంతో సామాన్యులకు తీవ్ర ఊరట లభించినట్లయిందని చెప్పుకోవచ్చు. ఇక ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ కూడా అదే బాటలో పయనిస్తూ ఉంది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ ధరపై ₹650 మేర కోత పడిందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ పసిడి ధర ₹1,40,150 చేరుకుంది. పండుగల సీజన్ కావడంతో ఈ 22 క్యారెట్స్ బంగారానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో ధర తగ్గడం కొనుగోలుదారులకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తుంది. మరోవైపు 18 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే 1,14,670 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. ఈ ధరల్లో కూడా వరుసగా క్షీణత నమోదు కావడం గమనార్హం. అటు మరోవైపు సిల్వర్ కూడా ఈ రోజు కేజీ మీద 5,000 కనిపించింది. ఈ హఠాత్ తగ్గుదలకు గల కారణాలైతే మార్కెట్ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులైతే నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక పరిణామాలు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపుతూ ఉన్నాయి. మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు గరిష్ట స్థాయిలకు తాకాయి. ఆ సమయంలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు లాభాలను స్వీకరించేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. తమ వద్ద ఉన్న పసిడిని పెద్ద ఎత్తున విక్రయాలకు పెడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇటు శ్రావణ మాసంలో బంగారం కొనడం శుభపరిణామంగా కూడా అందరూ భావిస్తూ ఉంటారు. పూజలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఇలాంటి శుభ సమయంలో పసిడి రేట్లు వరుసగా తగ్గడం పసిడి ప్రియులకు పెద్ద ఉపశమనం. ధరలు మరింత తగ్గుతాయని కొందరు వేచి చూస్తూ ఉండగా మరికొందరు ఇప్పటికే షాపింగ్ ప్రారంభించారు. శ్రావణ శుక్రవారం నాడే పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల విక్రయాలు మరింత పుంజుకుంటాయని వ్యాపారులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ ధరల తగ్గింపు మార్కెట్ కు కొత్త జోష్ ఇచ్చిందనే చెప్పాలి. ధరల తగ్గుదల తాత్కాలికమేనా లేక మరికొన్ని రోజులు కొనసాగుతాయా అనే అంశంపై స్పష్టత రావాల్సిందే. బంగారం కొనాలి అని అనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా బంగారం ధర పెరిగిపోవడంతో చాలా మంది కొనుగోళ్లను వాయిదా వేసుకుంటూ వస్తూ ఉన్నారు. పెళ్లిళ్లకు షాపింగ్ చేసే కుటుంబాలు కూడా రేట్లు తగ్గేంత వరకు ఆగాలని భావించాయి. సరిగ్గా శ్రావణ మాసం ప్రారంభంలోనే ధరలు తగ్గడం వారందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. దుకాణాల్లో కొనుగోలుదారులు సందడి బాగా పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు.